ఏంటి? ఆయ్ అవును బా, నీకోసం స్పెషల్ గా సీకనట్టుకొచ్చాను మరి. అవును, ఇంతకు నువ్వు తిన్నావా? అచ్చి బాబోయ్ బాబోయ్ బాబోయ్, అదేటి బా ఒకేసారి అంత మాట అనేసో? నేనేమన్నాను? భర్త తినకుండా భార్య ఎక్కడైనా ముందుగానే తింటుందా బా? అట తినేవాళ్ళని ఒక పద్ధతి పాడు, భర్త అంటే గౌరవం లేని వాళ్ళు అంటారు. నేనట కాదు బా, మా ఆయనంటే నాకెంత ప్రేమో అంత గౌరవం కూడానా. ఒకేలా అవసరమైతే పస్తులుంటాను గాని మా ఆయన తినకుండా నేను తినను మరి. లేదు బా, మీరు కడుపు నిండా తింటుంటే నాకు మనసారా చూడటం ఇష్టం. భార్యగా నాకదొక ఆనందం. అందుకని ముందు మీరు తినండి బా. ఈ కాలంలో కూడా ఇలాంటి సాంప్రదాయాలు పాటించే అమ్మాయిందంటే చాలా గ్రేట్. బా ఏటి బా తిండో? ఇలా తింటే ఒంటికి ఎలా పడుతుంది మరి? వండు, నేను తినిపిస్తాను. బలి పర్లేదు బలి, నేను తింటాను. నువ్వు వండు బా. తిను. బా నీకు తింటం రాదని నేను తినిపించట్లేదు. నా భర్తకి నా చేత్తో తినిపిస్తే అది నాకు. సార్, నేను ఇక్కడ పార్క్ దగ్గర ఉన్నాను సార్. ఇటు నుంచి ఎటువైపు రావాలో కాస్త అడ్రస్ చెప్తారా సార్? ఏమయ్యా, లొకేషన్ కరెక్ట్ గానే పెట్టాను కదా, మ్యాప్ చూసుకుంటూ రాలేవా? మళ్ళీ లొకేషన్ అడుగుతావేంటి? అంటే మ్యాప్ లో అడ్రస్ సరిగ్గా అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు నువ్వు ఉన్న దగ్గరికి నేను రావాలా? అయ్యో అది కాదు సార్, కాస్త అడ్రస్ గైడ్ చేస్తే. నీకు అడ్రస్ చెప్పడం కోసం ఉన్నానా? ఫోన్ పెట్టు. ఏమయ్యా? బయట ఉన్నాను సార్. సరే వస్తున్నా. సార్ మీరేనా? తీసుకోండి. డెలివరీ టైం ఎప్పుడనుంది, నువ్వెప్పుడు తీసుకొచ్చావు? నువ్వు నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకొస్తే నేను నీకోసం వెయిట్ చేస్తూ కూర్చోవాలా? సార్ మీ అడ్రస్ కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంది, వెతుక్కుంటూ వచ్చేసరికి లేట్ అయింది. అడ్రస్ కన్ఫ్యూజింగ్ గా ఉందంటావేంటి? రోజుకు 10 ఆర్డర్స్ వస్తాయి నాకు. ఈ మాట ఇంతవరకు నాకు ఎవరూ చెప్పలేదు. నీకు అడ్రస్ ప్రకారం కరెక్ట్ గా రావడం చేతకాక అడ్రస్ కన్ఫ్యూజింగ్ గా ఉందంటున్నావు. సెన్స్ ఉందా అసలు నీకు? పని చేయడం వచ్చా అసలు నీకు? జాబ్ చేయడం కరెక్ట్ గా చేతకానప్పుడు ఎవరు చేయమన్నారు నేను జాబు? బాధ్యత లేకుండా జులాయిగా తిరగడం, ఇంట్లో డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇలాంటి పనులు చేసుకోవడం. ఇప్పుడు మనుషుల కంటే ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా 8 నుంచి 10,000 దాకా అవుతుంది కదండి. మా ఇద్దరికి కలిపి 10,000 రూపాయల్ని వచ్చే నెల నుంచి ఇస్తాను నాన్న. నువ్వు ఇలా చేసావు కాబట్టి 0 రేటింగ్ ఇచ్చి కంప్లైంట్ ఇస్తాను. సార్ సారీ సార్, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ప్లీజ్ సార్ పార్సల్ తీసుకోండి. ప్లీజ్ సార్, ప్లీజ్ తీసుకోండి సార్. సార్ అయినా మీలాంటి కస్టమర్ దొరకడం మా అదృష్టం సార్. అసలు ఇలాంటి విషయాలన్నీ ఎవరు చెప్తారు సార్? మీలాంటి వాళ్ళు చెప్తేనే కదా మాకు తెలిసేది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సెన్స్ ఉందా అసలు నీకు? పని చేయడం వచ్చా అసలు నీకు? జాబ్ చేయడం కరెక్ట్ గా చేతకానప్పుడు ఎవరు చేయమన్నా నేను జాబు? నువ్వు ఇలా చేసావు కాబట్టి 0 రేటింగ్ ఇచ్చి కంప్లైంట్ ఇస్తాను. బాధ్యత లేకుండా జులాయిగా తిరగడం, ఇంట్లో డబ్బులు ఇవ్వకపోయేసరికి ఇలాంటి పనులు చేసుకోవడం. ఇన్ని రోజులు నీ నీడలో నాకు కష్టం అంటే ఏంటో, ప్రపంచం అంటే ఏంటో, మనుషులు ఎలా ఉంటారో తెలియలేదు నాన్న. బయటికి వెళ్లి పనిచేసి 1 రూపాయి సంపాదిస్తే ఆ రూపాయి విలువేంటో తెలుస్తుంది అని, దాని వెనకుండే కష్టమేంటో తెలుస్తుంది అని నువ్వెప్పుడు అంటూ ఉంటే, మా నాన్న చేదస్తంతో చెప్తున్నాడు అని నవ్వుకునేవాణ్ణి నాన్న. నీ మాటల వెనక జీవిత సత్యం ఉందని, జీవితాన్ని చూసిన అనుభవం ఉందని ఇప్పుడే అర్థమైంది. డబ్బు సంపాదించడమే ఉంది, జాబ్కి వెళ్తాం, నెలాఖరికి శాలరీ వచ్చేస్తుంది, దట్స్ ఆల్, సో సింపుల్ అనుకునేవాణ్ణి. కాని ఆ ప్రయాణంలో మన తప్పు లేకపోయినా సరే చాలాసార్లు తగ్గాలి, తల వంచాలి అని అర్థమైంది నాన్న. గెలవాలంటే అప్పుడప్పుడు ఓడిపోవాలని కూడా తెలిసొచ్చింది నాన్న. జీవితం తాలూకు బాధ్యతని, లైఫ్లో కష్టపడాలి అనే కసిని, ఛాలెంజ్ని నువ్వు నాకిచ్చావు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇదేంటి మన ఫోటో ఎలా అవుతుంది? ఓమోయ్ భగవంతుడు, ఇదేంటి కళ్ళ కింద క్యారీ బ్యాగులు కనిపిస్తున్నాయి, జుట్టులో అక్కడక్కడ జ్ఞాన మెరుపు కూడా కనిపిస్తుందండి. కొంపదీసి ముసలోడిని అయిపోతున్నానా ఏంటి? అసలే పెళ్లి కూడా కాలేదు. ఓరి దేవుడు, ఇంక నీకు పెళ్లి అవుతున్నా? తృప్తి అవదంతే. బాబాయ్ చెప్పమ్మా తల్లి.
బాబాయ్, వాయిస్ లో ఆర్ద్రతతో పాటు బేస్ కూడా తగ్గింది. కుక్క తరుముతున్నట్టు వయసు తరుముకొస్తున్నప్పుడు భయం తప్ప వాయిస్లో బేసులు ఎలా వస్తాయమ్మా? బాబాయ్, వాయిస్ అంటే గుర్తొచ్చింది. ఉదయం నా ఫ్రెండ్ మీ బాబాయ్ ఏ క్లాసు ఏ కాలేజ్ లో చదువుతున్నాడు అని అడిగింది. అంటే ప్రాబ్లం కెమెరాలో ఉందన్నమాట, మన ఫేసులో కాదన్నమాట. నీ ఫ్రెండ్ ఏమనేందో ఇంకొకసారి చెప్పమ్మా. మీ బాబాయ్ ఏ కాలేజ్ ఏ క్లాస్ అని అడిగింది. నువ్వేం చెప్పావు? పెన్షన్ తీసుకునే వయసులో ఆయన కాలేజ్ ఏంటి? నీ కళ్ళు తేడా కొట్టేసినట్టున్నాయి. వెళ్ళొకసారి కంటి డాక్టర్ చూపించుకో అని చెప్పావా? చిన్నాడు, నేను నీకంటే అందంగా ఉన్నానని నీకు ఈ మా మీద అంత అసూయ పనికిరాదు రాళ్ళు. ఏంటి అందమా? నీకు నిజంగానే బుర్రలేదు మామ. ఆ పిల్ల నీకేదో బిస్కెట్ వేసి నిన్ను కాకపట్టడం కోసం అందం మందం అని పొగుడుతుంది. అది నీ మట్టి బుర్రకు అర్థం కాక నిజమని నమ్ముతున్నావా? ఏమా చిన్నలుడు చెప్పినట్టు నువ్వు నాకు బిస్కెట్లు ఇస్తున్నావా? నువ్వు నాకు బాబాయ్వి, మరి నీకు నేను బిస్కెట్ ఎందుకు ఇస్తాను బాబాయ్? మరే ఏమా నేను నిజంగా అంత అందంగా ఉన్నానంటావా? మామూలుగా కాదు బాబాయ్, నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే కాలేజ్ అమ్మాయిలు మన ఇంటి ముందు క్యూ కడతారు తెలుసా? కాలేజ్ అమ్మాయిలా మన ఇంటి ముందా? రే చిన్నడు, నీ కుళ్ళు పువ్వుల్లోని వాసన నాలోని అందం దాచినా దాగదరా. తెగిన పైపుల్లోంచి వాటర్ తన్నుకుని వచ్చినట్టు తన్నుకుంటూ వచ్చేస్తుందంతే. ప్రేమ, థ్యాంక్ యూ అమ్మా. నన్ను డిప్రెషన్ లోకి వెళ్ళలేకుండా నా ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ హ్యాపీగా ఉండేలా చేసావు చూడు. నిజంగా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, నీకెప్పుడన్నా 5ో 10ో కావాలంటే ఈ బాబాయ్ని మొహమాట పడకుండా అడిగేయమ్మా నువ్వు. బాబాయ్, ఇప్పుడైనా అంటే ఇప్పుడే అడిగేసావా అమ్మా నువ్వు? అయ్యో, కరెక్ట్ గా నా దగ్గర డబ్బులు లేని టైం చూసి అడిగావమ్మా. నీకేమైనా పనా పాట? నీ దగ్గర డబ్బులు ఉండవని నాకు తెలుసు బాబాయ్. గట్టిగా అనకమ్మా, ఎవరిని వింటే ఈ బాబాయ్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. సర్లే గాని మన వీధి చివర టైలర్ ఉన్నాడు కదా, అతను నీకు బాగా ఫ్రెండ్ కదా? ఫ్రెండ్ ఏంటమ్మా, క్లాస్మేట్ అయితేను. ఆయన ఎందుకలా అడిగావు? వాళ్ళ అమ్మాయి 8వ తరగతి చదువుతుంది అన్నారు కదా? అవును. అంటే మనం క్రీస్తు పూర్వకాలంలో పుట్టామన్నమాట. చిన్నలుడు, నువ్వు దేని గురించే మాట్లాడు, ఏజ్ గురించి మాట్లాడకు, నేను అట్ అవుతాను. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పమ్మా. ఏం లేదు బాబాయ్, నేను ట్యూషన్స్ చెప్పాలనుకుంటున్నాను. అందుకని నువ్వు నీ ఫ్రెండ్ తో మాట్లాడి వాళ్ళ అమ్మాయి ట్యూషన్ కి మన దగ్గరికి వచ్చేలా మాట్లాడవా? మావా, అర్థమైందా? అది మ్యాటర్. మీ అమ్మాయి నిన్ను అందగాడివి, ఆముదం ఫేస్ గాడివి అని ఎందుకు పొగిడిందో నీకిప్పుడైనా అర్థమైందా? ఏమా, నన్ను ఎందుకోసమైనా నువ్వు పొగిడింది? బాబాయ్, నువ్వు నా సొంత బాబాయ్వి. బాబాయ్, 10 మంది పిల్లల్ని తీసుకురా, నేను ట్యూషన్ చెప్తాను అని నేను స్వతంత్రంగా అడుగుతాను. మా బాబాయ్ని పొగడాల్సిన అవసరం నాకేంటి? ఎస్ అమ్మా, ఎస్. ఈ లాజిక్ నేను ఎలా మిస్ అయ్యానమ్మా? అంటే నేను అందంగా ఉన్నట్టే కదమ్మా? అబ్బా, ఇక నువ్వు ఈ విషయం మర్చిపో బాబాయ్. ఏది అందంగా ఉన్న విషయమా? అందంగా ఉన్నానా అనే విషయం. అయితే ఓకే. బాబాయ్, నేను కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఎలాగూ ఖాళీగా ఉంటున్నాను కదా, అందుకే ట్యూషన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ ఏరియాలో అందరూ నీకు తెలిసిన వాళ్లే కదా, కనీసం కొంతమంది పిల్లలైనా ట్యూషన్కి వచ్చేలా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడు బాబాయ్, ప్లీజ్. ఈ బాబాయ్ నువ్వు అలా ప్లీజ్ అని బ్రతిమలాడాల్సిన అవసరం లేదమ్మా. మా అమ్మాయి అడిగిన తర్వాత ఈ బాబాయ్ చేయకపోవడమా? ఇక నుండి ఈ బాబాయ్ కంటి మీద కునికేయడమ్మా. రేపు ఉదయం ట్యూషన్ కి పిల్లలందరినీ మన ఇంటికి తీసుకొస్తానమ్మా, ఓకేనా? రే, నేను అందంగా ఉన్నానని నీ కుళ్ళురా కుళ్ళు. ఏదో ఒక రోజు నా అందాన్ని చూస్తే నువ్వు ఖచ్చితంగా కుళ్ళుకుంటావు. వెళ్ళి అద్దంలో చూసుకో, వెళ్ళు. ఇప్పుడు నువ్వు ట్యూషన్ చెప్పాల్సిన అవసరం ఏంటి? నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు మీ నాన్నకి 10,000 ఇవ్వాలి. ఆ డెలివరీ బాయ్ జాబ్ మీద నువ్వు 10,000 ఎలా సంపాదిస్తావు? పైగా కాలేజ్ ఫీజు కట్టాలంటే మనిద్దరికి డబ్బులు కావాలి. అందుకే నేను ట్యూషన్స్ చెప్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా. నీ ఆలోచన బానే ఉంది, కానీ ఇంతకీ పెదరాయుడు హిట్లర్ గారి పర్మిషన్ తీసుకున్నావా లేదా? మావయ్య గారికి ఇంకా చెప్పలేదు. పిల్లలు ఎంతమంది వస్తారో ఒక ఐడియా వచ్చిన తర్వాత చెప్పాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం బాగానే ఉంది, కానీ మా నాన్న గురించి తెలుసు కదా, అంత తేలిగ్గా ఒప్పుకుంటారని నేను అనుకోవటం లేదు.
ఎందుకు స్టార్టింగ్ లోనే అలా అపశకనంగా మాట్లాడతావు? చెప్పే విధంగా చెప్తే మావయ్య గారి కంటే బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. మావయ్య గారిని నేను ఒప్పించగలను. ఆ నమ్మకం నాకుంది. సరే, నీ కాన్ఫిడెన్స్ నేను కాదన్నా, కానీ ఇంట్లో ఎలాంటి ఇష్యూ రాకుండా చూసుకో. థ్యాంక్స్. మ్మ్. రూమ్ బాగుంది. ఆఫీస్ వాళ్ళు మంచి రూమే బుక్ చేశారు. మ్మ్. బాగుంది. బాబోయ్, ప్రయాణం చేసి చేసి కాళ్ళు లాగేస్తున్నాయి. పడుకుంటా. హలో మాస్టరు, ఏంటిది? నువ్వు నా కాళ్ళు పడుతున్నావేంటి స్వామి? అర్థం లేకుండా. కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయంటున్నావు కదా, పట్ట నువ్వు. ఏమొద్దులే, వదిలేసి. అరే, ఏం పర్లేదులే, పట్ట నువ్వు. మళ్ళీ రేపటి నుంచి నువ్వు ట్రైనింగ్కి వెళ్ళాలి. కాళ్ళు నొప్పులుగా ఉంటే ఇబ్బంది పడతావు. ఆహాహాహా, ఏమి హాయి, ఏమి హాయి. మా ఆయన నా కాళ్ళు నొక్కుతుంటే నాకు స్వర్గంలో తేలిపోతున్నంత హాయిగా అనిపిస్తుంది. ఏదేమైనా భర్త భార్య కాళ్ళు నొక్కుతుంటే ఆ కిక్కే వేరు. మ్మ్హ్మ్. ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంటుంది. అబ్బో, మీ ఆడళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. ఆయన ఆ రోజుల్లో కృష్ణ పరమాత్ముడికే తప్పలేదు. అలాంటిది మానవ మాత్రుణ్ణి నేనెంత. Yes. మరి ఏయ్, ప్లీజ్ 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 ఇవ్వవా? ఏయ్ సాగర్, సాగర్. అరే బాబు, నీ కాళ్ళు పట్టడానికో దండం. నాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి. ఏ, ఇక నుంచి అలా చేయలే నర్మదా. నిజంగా? ఇక్కడ కూడా లేదు. అబ్బా, ఈ వస్తువులు ఎక్కడెక్కడున్నాయో ఒక్కటి సరిగా అర్థమై సావట్లేదు. ఈ నర్మదా ఏ వస్తువు ఎక్కడ పెట్టిందో ఏంటో. అబ్బబ్బబ్బబ్బబ్బా, అంటే ఇప్పుడు ఆవిడికి ఫోన్ చేసి ఏ వస్తువు ఎక్కడ పెట్టారు మేడం అని అడగాలేమో. ఇదిగో ఫోన్. ఎందుకు? నర్మదక్కతో మాట్లాడడానికి. అంటే అన్నాను అంటావు గాని ఈ వస్తువుల గురించి కూడా నేను ఆవిడికి ఫోన్ చేయడం ఏంటి? ఏ, నేను వెతుక్కోలేనా? అత్త, మీ చిరాకు కారణం వస్తువులు కనపడకపోవడం కాదు, మీ పక్కన నర్మదా అక్క లేకపోవడం. అక్క లేకపోయేసరికి మీకేం తోచట్లేదు. అందుకే ఇలా గందరగోళం చేస్తున్నారు. అవును సుమి, ఇందాకటి వరకు నాకు సరిగ్గా అర్థం కాలేదు. అదా కారణం. తన ఇంట్లో లేకపోయేసరికి, తనతో మాట్లాడకపోయేసరికి ఏదో బెంగగా అనిపిస్తోంది. అందుకే అక్కతో మాట్లాడితే మీ బెంగంతా పోతుంది. చెప్పు ప్రేమ. ప్రేమ కాదు, వేదవతి. అత్తయ్య గారు, మీరా? ఏంటి, నన్ను బాగా మిస్ అవుతున్నారా? ఫస్ట్ నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ద బెస్టా? ఎందుకు? నేను ఫస్ట్ టైం ట్యూషన్ స్టార్ట్ చేయబోతున్నాను. శాస్త్రబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా అడగాలి. కాళ్ళకి దండం పెట్టి, ఏమండి నాకు విజయం వరించేలా నన్ను ఆశీర్వదించండి అని అడగాలి. నిజంగా ఇలాంటి ఆచారాలుంటాయా? లేదు, నీతో కాళ్ళకి దండం పెట్టించుకుందామని. సరే, నన్ను ఆశీర్వదించు.